సో మ్యామ్ కొంతమందికి లైక్ 5 days పీరియడ్స్ అన్నారు కదా మ్యామ్, లైక్ 10 days అవుతుంది. 10 days అయిన మళ్ళీ 10 daysకి మళ్ళీ పీరియడ్స్ అలా చాలా ఫ్రీక్వెంట్గా రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోతుంది. సో వాళ్ళ నార్మల్ బాడీలో ఉన్న బ్లడ్ కూడా చాలా లాస్ అయిపోతుంది, దానివల్ల వీక్ అయిపోతారు అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? సో ఇప్పుడు మీరు 10 daysకి వస్తుంది అంటున్నారు కదా. సో నార్మల్గా మనకి బాడీలో మెయిన్గా బ్లీడింగ్ అవ్వడానికి ఒక 3 levelsలో హార్మోన్స్ అనేటివి యాక్ట్ అవుతూ ఉంటాయి. సో బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ హార్మోన్స్ అనేటివి మనకి ఎగ్ బ్యాగ్స్ అంటే ఓవరీస్ అంటారు కదా, సో అండాశయం మీద యాక్ట్ చేస్తుంది. అండాశయం నుంచి మళ్ళీ మనకు గర్భసంచి పొర. సో ఈ 3 ప్లేసెస్లో మనకి ఎక్కడ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనకి బ్లీడింగ్ తక్కువ అవ్వడం లేదా ఇరెగ్యులర్ అవ్వడం, అంటే 5 days బ్లీడింగ్ ప్రాపర్గా అయిపోయి మళ్ళీ ఇంటర్మీడియట్గా కొంతమందికి 20 daysకి రావడం, కొంతమందికి 15 daysకి స్పాటింగ్ లాగా కనిపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ప్రాపర్ బ్లీడింగ్ అయ్యే ముందు స్పాటింగ్ అవుతుంటుంది. ఒక 2 to 3 days స్పాటింగ్ అయ్యాకనే వాళ్ళకి ప్రాపర్ బ్లీడింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇవన్నిటికీ కూడా మనకు మెయిన్ రీజన్స్ వచ్చేసి హార్మోనల్ డిస్టర్బెన్స్. మెయిన్గా మనకి పొర అనేది ప్రాపర్గా ఫామ్ అవ్వడానికి, అలాగే ప్రాపర్గా షెడ్ అవ్వడానికి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది అనమాట బాడీలో. సో ఈ 2 హార్మోన్స్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనకి ఇలా హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల సైకిల్స్ అనేటివి రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. సో కామన్గా ఎలాంటి కండిషన్స్లో చూస్తామంటే ఫస్ట్ మెయిన్గా పీసీఓడి. సెకండ్ రీజన్ వచ్చేసి మనకి థైరాయిడ్ ఎక్కువ ఉన్నప్పటికీ, థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉన్నప్పటికీ రెండింటి వల్ల కూడా మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి షుగర్ లెవెల్స్ అనేటివి ఆల్టర్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే కొంతమందికి ప్రొలాక్టిన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అన్ని హార్మోన్స్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే బ్రెయిన్ నుంచి మనకి మెయిన్గా ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ ఏవైతే రిలీజ్ అవ్వాలో అవి ఇంప్రాపర్గా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఈ సైకిల్స్ అనేటివి అటు ఇటు ఇరెగ్యులర్గా అవ్వడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో మేము ఇప్పుడు చాలామందికి ఎండోమెట్రియోసిస్ లైక్ ఫైబ్రోసిస్ ఉంది, సర్జరీ చేయాలా అంటారు. సో ఇదేంటిది మ్యామ్ అసలు? సో ఫైబ్రాయిడ్స్ అనేటివి ఏంటి అంటే మనకి గర్భసంచి లోపల గడ్డలు అంటాం అనమాట. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మన గర్భసంచి చూస్తున్నట్టయితే గర్భసంచికి ఒక 3 లేయర్స్ ఉంటాయి. అవుటర్ లేయర్ అంటాం, మిడిల్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్. సో నార్మల్గా మనకి బేబీ ఫామ్ అయ్యేది ట్యూబ్లో. సో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనకి ఫలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. సో ఫామ్ అయిన బేబీ మళ్ళీ ట్రావెల్ చేస్తూ కిందికి వచ్చి గర్భసంచి లోపల పొరలో అతుకుంటుంది. సో ఇన్ కేస్ మనకి ఈ ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచి లోపల ఏరియా, దాన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటారు. ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి బేబీ ఇంప్లాంట్ అయ్యే చోట ఉన్నప్పుడు మనకి బేబీ అనేది ఇంప్లాంట్ అవ్వదు. సో సక్సెస్ రేట్స్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఐయుఐ ఆర్ ఐవిఎఫ్ ఏదైనా సరే మనకి గర్భసంచి లోపల కంతి ఉన్నట్టయితే మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి మిడిల్ లేయర్లో ఉంటాయి. సో మిడిల్ లేయర్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్ని మిడిల్ లేయర్లో ఉన్నప్పటికీ కూడా గర్భసంచి లోపల లేయర్ని సైజ్ పెరిగేసి లోపల లేయర్ని ప్రెస్ చేస్తూ ఉంటాయి. కొన్ని చిన్నగా ఉన్నప్పటికీ కూడా లోపల లేయర్ని ప్రెస్ చేస్తాయి. అలాంటి కండిషన్స్లో కూడా మనకి బేబీ ఇంప్లాంట్ అయ్యే చోట ఉన్నప్పుడు మనకి ఇది ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. అండ్ కొన్ని ఏంటి అవుటర్ లేయర్కి అటాచ్ అయ్యి ఉంటాయి, దాన్ని సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సో అవుటర్ లేయర్ ఉన్న ఫైబ్రాయిడ్స్ ఏంటి అంటే అవి యూజువల్లీ మనకు ప్రెగ్నెన్సీకి హార్మ్ చేయవు. సో అలాంటి ఫైబ్రాయిడ్స్ని మనం యూజువల్గా డిస్టర్బ్ చేయం, అంటే సర్జరీ అలాంటి వాటికి అవసరం ఉండదు. బట్ లోపర్ లేయర్లో ఏవైతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో మనకి బేబీ అనేది ఎక్కడైతే అతుకుంటుందో అక్కడ మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫైబ్రాయిడ్ అనేది చేయాలి. యూజువల్లీ మనకి లాప్రోస్కోపీ కానీ హిస్టోస్కోపీ కానీ చేసి మనం ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ కొన్ని అదర్ కండిషన్స్ లైక్ మధ్యలో లేయర్లో ఉన్నప్పటికీ కూడా గర్భసంచి లోపల లేయర్ని ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా అలాంటి ఫైబ్రాయిడ్స్ని కూడా మనం రిమూవ్ చేయాలి. సో వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది మ్యామ్? సో ఫైబ్రాయిడ్స్ అనేటివి నార్మల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసాం లైక్ 3 డిఫరెంట్ లేయర్స్లో ఉంటుంది. సో కొన్నిసార్లు లోపర్ లేయర్లో ఉందనుకోండి మనకు బేబీ ఫామ్ అయినప్పటికీ కూడా బేబీ అనేది అతకదు, ఇంప్లాంట్ అవ్వదు. సో అలాంటి కండిషన్స్లో డెఫినెట్లీ మనం ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేయాలి. సో చాలా మందికి యాక్సిడెంటల్గా డిటెక్ట్ చేస్తాం ఇన్ఫర్టిలిటీ. న్యాచురల్గా 1 year ట్రై చేసాం, 2 years ట్రై చేసాం, ఎగ్ కౌంట్ బాగానే ఉంది, హార్మోన్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మనం ఒక స్కానింగ్ చేస్తాం. స్కానింగ్లో యాక్సిడెంటల్గా డిటెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనకు ఫైబ్రాయిడ్ రిమూవ్ చేస్తే ప్రెగ్నెన్సీ సక్సెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ కొంతమందికి ఏంటి ఫైబ్రాయిడ్స్ అనేటివి ట్యూబ్ గర్భసంచి లోపలికి ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. సో కరెక్ట్ ఆ ప్లేస్లో ఉంటాయి. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, స్పర్మ్ అనేది ట్యూబ్లోకి వెళ్ళదు.
సో ట్యూబ్లోకి వెళ్ళినప్పుడు ఏంటి మనకి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరగదు. సో అలాంటి కండిషన్లో కూడా ఎగ్ని స్పర్మ్ని మీట్ అవ్వకుండా చేస్తుంది ఆ ఫైబ్రాయిడ్స్. సో ఆ పాత్వే ఏదైతే ఉందో దాన్ని మనకి అబ్స్ట్రక్ట్ చేస్తుంది. అలాంటి కండిషన్స్లో కూడా చిన్న ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేయాలి. అండ్ కొన్నిసార్లు ఏంటి సర్విక్స్ దగ్గర ఉంటాయి ఫైబ్రాయిడ్స్. సర్విక్స్ అంటే ఏంటి, మనకి స్పర్మ్స్ గర్భసంచి లోపలికి వెళ్ళాలి అంటే సర్విక్స్ నుంచి పాస్ అయ్యి వెళ్తుంది అనమాట. సో కరెక్ట్ ఆ పాత్వేలో కనుక మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు స్పర్మ్స్ అనేటివి గర్భసంచి లోపలికి ఎంటర్ కాకుండా చూస్తుంది. సో అలాంటి కండిషన్లో కూడా మనం ఫైబ్రాయిడ్ రిమూవ్ చేసినప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి.